దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, నేను తిరిగి లెగుస్తాను అని. అయితే ఆ మాట చాలామంది మరిచిపోయారు, కానీ శత్రువులు గుర్తుపెట్టుకున్నారు. అందుకే ఆయన్ని సమాధిలో పెట్టి ఒక రాయి అడ్డు పెట్టారు. శత్రువులు అనుకున్నారు ఇది ముగింపే, ఇంకా ఈయన తిరిగి లేవరు అనుకున్నారు. కానీ ఒక బండ, ఒక సమాధి, ఒక మరణము యేసు మనకిచ్చిన మాటని ఆపలేకపోయింది. ఆయన మరణాన్ని గెలిచి ఆయన చెప్పినట్లే తిరిగి లేచిన దేవుడు. శత్రువులు గుర్తుపెట్టుకున్నారు, కానీ సామాన్య మనుషులందరూ మరిచిపోయారు. ఆయన ఒక మాట చెప్పారు అనుకున్నారు, కానీ అది ఒక మాట కాదు, కానీ అది దైవ వాగ్దానం అండి. దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చిన ఏ మాట కూడా ఎప్పుడు ఏ విషయంలోనూ కూడా ఆయన తప్పిపోరు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనము. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట, 3 దినములైన తర్వాత నేను లేచెదను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో ఏ వాగ్దానం అయితే చేశారో, ఏ మాట అయితే ఇచ్చారో అవన్నీ ఆయన సమయం అందు నెరవేర్చే దేవుడండి. ఆయన చెప్తూ ఉన్నారు, నేను తిరిగి 3వ దినాన లెగుస్తాను అని. అయితే ఆ మాట వాళ్ళు ఒక మాటగానే తీసుకున్నారు, కానీ అది దైవ వాగ్దానముగా ఎవ్వరూ అనుకోలేదు. సామాన్య మనుషులు మరిచిపోయారు, కానీ శత్రువులకి కొంచెం భయం కలిగింది. ఆయన బ్రతుకుండగా చెప్పారు తిరుగు లెగుస్తారేమో అని చెప్పి ఒక పెద్ద బండను అడ్డుపెట్టి దాన్ని సీల్ చేసి కాపలాదారులను పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన మాట ఆయన సమయమందు ఆయన నెరవేర్చిన దేవుడండి. ఎంతమంది కాపలాదారులు ఉన్నాయి, ఎంత పెద్ద బండ అడ్డు పెట్టినా మరణము ఏది కూడా ఆయన్ని తిరిగి లేవకుండా ఆపలేకపోయింది. దేవుడు ఆయన తిరుగు లెగుస్తానని ఎలా అయితే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చారో, ఆ మాటని ఏది ఎలాగైతే ఆటంకపరచలేకపోయిందో, ఆపలేకపోయిందో, దేవుడు మన జీవితంలో ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానము ఆయన సమయం ముందు తప్పకుండా నెరవేరుతుందండి. ఏది కూడా అడ్డుగా ఉండదండి. ఏది కూడా ఆయన మాట నెరవేరకుండా ఆపలేదు. దేవుడు చెప్పిన మాట, నేను తిరుగు లెగుస్తానని చెప్పిన మాట విశ్వసించిన వారు మరిచిపోయారు, శత్రువులు జ్ఞాపకం పెట్టుకున్నారు. ఏది అయినప్పటికీ ఎవరు మరిచిపోయినా, ఎవరు జ్ఞాపకం పెట్టుకున్నా, ఎవరు నమ్మినా, ఎవరు నమ్మకపోయినప్పటికీ కూడా ఆయన మరణాన్ని ఎవ్వరూ కూడా ఆపలేకపోయారు. అదేవిధంగా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆయన సమయం ముందు మన జీవితంలో నెరవేరుస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు దీనికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.